కన్నయ్య, ఏమైంది కన్నయ్య? సుందరి, సుందరి. అత్తయ్య, మీరు రామనామం జపం చేస్తున్నట్టు సుందరి 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 అని జపం చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తాం, అలా ట్యూన్ చేసి వెళ్ళింది ఆ మహాతల్లి త్రిపుర. సుందరి, అనంత్, డాక్టర్ని పిలవరా. అలాగే వెళ్ళు. సుందరి. త్రిపురని ఇంటి నుంచి పంపించేసిన తననే కలవరిస్తున్నాడు ఇప్పుడు. సుందరి, 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 నా కోసం రా సుందరి. సుందరి. సార్, ఈ మందులు వాడండి. డాక్టర్ గారు, త్వరగా నీ జ్వరం తగ్గిపోతుంది కదా? త్వరగా సార్కి జ్వరం తగ్గాలంటే ఆ మందుల కంటే ముందు ఆయన కలవరిస్తున్న ఆ సుందరిని తీసుకురండి. సుందరి, సుందరి. ఆమె మీద బెంగతోనే ఆయనకు జ్వరం వచ్చింది. సుందరి, సుందరి. ఆ సుందర ఆయన పక్కనుంటే మందులు కూడా అవసరం లేదమ్మా. ఆ సుందరి లేకపోతే జ్వరం మాత్రమే వస్తుంది. ఆ మహాతల్లి పక్కనే ఉంటే మా బాల ప్రాణాల మీదకే వస్తుంది డాక్టర్. సరేనండి, ముందైతే ఈ మందులు వాడండి, జ్వరం తగ్గిపోతుంది. సుందరి. నిజంగా త్రిపుర వస్తే నా కొడుక్కి త్వరగా జ్వరం తగ్గుతుందేమో. యశోదా, తనొస్తేనే జ్వరం తగ్గుతుందనుకుంటే నువ్వు నేను మనమందరం ఉండి ఏంటి ఉపయోగం? బాలగారిని బెంగ పెట్టుకుని అంతలా త్రిపుర భలే మార్చేసింది బామ్మగారు. నిత్య, మా అక్కకి మాయలు మంత్రాలు చేయాల్సిన అవసరం లేదు.